హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరా స్టాపింగ్ ఆర్టిస్ట్. ఈరోజు మీకు చూపించబోయే కలెక్షన్ ఏంటంటే మీషో నుంచి కొన్ని డ్రెస్సులు, అలానే కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని ఫైండ్స్ అయితే నేను పర్చేస్ చేశాను. అవి మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చేసాను. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, ఒక షేర్, అలానే అన్నింటికంటే ముందు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే అంటే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మంచి వీడియోస్ కోసం. ఫస్ట్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇది నాకు 600 పడిందండి, బ్లాక్ డ్రెస్సు. దీని ఫుల్ పిక్ పక్కన పెడతాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేస్తున్నానేమో అని డౌట్ వచ్చింది. అందుకని నేను వేసుకొని కూడా చూపించట్లేదు, వేసుకొని వీడియో అయితే తీస్తున్నాను. ఇది నాకు లూజ్ అయింది, నేను పెట్టుకున్న సైజ్ కంటే ఇంకా ముందు సైజ్ పెట్టుకోవాలనుకుంటా. ఇందులో మీరు కూడా అదే చేయండి. ఇది ఫుల్ బ్లాక్ డ్రెస్, మీకు పిక్ పక్కన యాడ్ చేస్తానని చెప్పాను కదా విత్ ప్రైస్. దాని మీదకి నేను ఈ చున్నీతో ఆర్డర్ పెట్టుకున్నాను. ప్యూర్ కాటన్ అండి, చాలా అంటే చాలా బాగుంది. చున్నీ కూడా చాలా లెంతీగా వచ్చిందనమాట. దానికి చుట్టూ ఇలా ఇదిగోండి ఇలా గొట్టాల టైప్లో ఇచ్చారు. చున్నీ మొత్తం అక్కడక్కడ వచ్చాయన్నమాట. వెరీ డీసెంట్, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ డ్రెస్. చాలా బాగుంది, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. కాకపోతే నాకు ఇలా లూజ్ వచ్చిందనమాట. ప్రతి డ్రెస్ వేసుకొని చూపించట్లేదు. అలానే నేను 1 గ్రామ్ గోల్డ్ అయితే మేకింగ్ చేస్తాను కదా, బీడ్స్ అవి మేక్ చేస్తాను కదా, దానికోసం అని ఒక షీట్ ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ ఇది ఏంటంటే 250 ఆర్ ఎంతో ఉంది, సంథింగ్ 200 అబవ్ ఉందన్నమాట. కానీ ఇది చాలా పల్చగా వచ్చింది. ఇదేంటంటే అసలు ఇక్కడ బీడ్స్ అన్నీ నేను ఏ కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను, ఎలా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనేవి ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని లైన్లో నేను అవి మేక్ చేసుకోవడానికని తీసుకున్నాను. బట్ అంత థిక్గా లేదు అసలు. ఇది ఉంచాలా పంపించేయాలా అని థింకింగ్లో ఉన్నాను ఇంకా. అండ్ కొంచెం మంచిగా కూడా రాలేదన్నమాట. బట్ నాకు ఇదైతే బాగా నచ్చింది. ఏదో నార్మల్ యూజ్ అండ్ త్రో పేపర్ లాగా ఉందన్నమాట. దీనికంత వర్త్ అనిపించలేదు. జస్ట్ 50 రూపీస్ అలా ఉంటుంది ప్రైస్ దీనిదైతే. బట్ 250 అంత అంటే కాస్ట్ ఎక్కువ అనిపించింది. రిటర్న్ పంపించేద్దామా ఉంచుదామా అని ఆలోచిస్తున్నాను. నేనైతే రివ్యూ జెన్యూన్గా ఇస్తున్నానండి మీకు. అలానే ఇంకొక డ్రెస్ ఆర్డర్ పెట్టానమాట. ఇది కూడా 360 రూపీస్ అలా పడింది. డ్రెస్ అయితే సూపర్గా ఉంది, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఇది పాలిస్టర్ క్లాత్ అంటారు కదా, అలా వచ్చింది. హ్యాండ్స్ అన్నీ సరిపోయినాయి కానీ నాకు నడుం దగ్గర సరిపోలేదన్నమాట, నా సైజే. కానీ ఒకవేళ ఈ డ్రెస్ కూడా పిక్ నేను యాడ్ చేస్తాను పక్కన. ఈ డ్రెస్ కూడా మీకు నచ్చింది అంటే క్లాత్ అయితే బాగుంది, చాలా బాగుంది. వేసుకుంటే కొంచెం మిక్స్డ్ కాటన్ పాలిస్టర్ అలా అంటారు కదా, ఆ టైప్లో వచ్చింది. కానీ వేసవికాలంలో బాగానే ఉంటుంది. లైట్ వెయిట్గా ఉంది డ్రెస్, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ప్యాంట్ అయితే చక్కగా మీరైతే ఇది తీసుకోవచ్చు. చూసుకొని మీరు నచ్చితే ఉంచుకొని, లేదంటే రిటర్న్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు కదా. ఓకే, దీనికైతే నాకు నచ్చింది. దీన్ని కూడా పిక్ అయితే యాడ్ చేశాను. కలర్ అయితే సూపర్గా ఉందండి, చాలా డీసెంట్గా ఉందన్నమాట. చాలామంది ఫేస్ ర్యాజర్స్ యూజ్ చేస్తున్నారు కదా, నేను వేరే ఒక దానిలో తీసుకున్నాను, నాకు అవి అంతగా నచ్చలేదు. కానీ నేను ట్వింకిల్లో తీసుకునేటప్పుడు మాత్రం నాకు బాగా నచ్చాయి అన్నమాట. ఇంతకుముందు నేను ట్వింకిల్లో తీసుకున్నాను, అంటే నేను ఫేస్కి కోసం కాదు, ఐబ్రోస్ చేసుకోవడానికి అనమాట. ర్యాజర్స్ ఇలాంటివి ఐబ్రోస్కి చాలా బాగుంటాయి. అయితే ఇవి ఏంటంటే నీట్గా అవుతుంది షేవ్ ఫేస్ మీద మనకి ఐబ్రోస్ చేసుకోవడానికి. బట్ కాకపోతే వేరే వాటిల్లో చాలామంది, వాటి నేమ్ చెప్పను, ఆ బ్రాండ్ నేమ్ చెప్పను, బట్ చాలామంది సీరియల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన వాళ్ళంతా కూడా దాన్ని ప్రమోట్ చేశారు. నా దగ్గరికి వస్తే నేను చచ్చినా ప్రమోట్ చేయను అనమాట. ఆ బ్రాండ్లో నేను తీసుకున్నాను, అది ప్రైస్ ఎక్కువ కూడాను. చేస్తే కూడా మనం అంత మంచిగా అవ్వటం లేదనమాట, అంత బాగాలేదు, నాకైతే నచ్చలేదు, క్వాలిటీ అస్సలు నచ్చలేదు. ట్వింకిల్స్లో అయితే మాత్రం సూపర్గా నచ్చింది. ఫస్ట్ నేను ఇది వాడాను, దీని తర్వాత ఇంకా మంచి బ్రాండ్ వాడదామని వేరేది వాడాను. మీరు అడిగితే నేను కామెంట్లో పెడతాను అదేంటి అన్నది.
దాని నేమ్ అంటే మీరు తీసుకోవాలో వద్దా అప్పుడు ఆలోచించుకోండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. మొత్తం 4 పీసెస్ వచ్చాయన్నమాట. ఒక దాంట్లో 3 వచ్చినాయి. అలాగే 4 వచ్చాయన్నమాట. ఇది తక్కువ ప్రైజే పడింది. నాకు ప్రైస్ ఐడియా లేదు. నేను పక్కన మీకు పిక్ యాడ్ చేసేస్తాను. అలానే వీటి తాలూకా మొత్తం లింక్స్ అండ్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను మీకు. ఈరోజు ఎక్కువ బోర్ కొట్టించలేండి, ఫాస్ట్గా చెప్పేస్తాను. కానీ అన్నీ ఇంపార్టెంట్గా ఉండేవే చూసి తీసుకున్నాను అనమాట. ఇది అలియా కట్ డ్రెస్సెస్ అంటారు కదా, ఇది నాకు 300 అలా పడింది. చాలా అంటే చాలా చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది. నెక్ కొంచెం డీప్ అయింది, కొంచెం డౌన్ అయింది. సో మనం ఇక్కడ ఏదైనా పెట్టించేసుకోవచ్చు. స్కిన్ కలరు నీట్గా ఉంటుంది. బట్ నాకు చాలా చాలా నచ్చింది అనమాట. దీన్ని కూడా ఫుల్ పిక్ పక్కన ఇస్తానే. 300 పడిందంటే చాలా వర్త్ కదండి. ఇందులో చాలా ఇంకా తక్కువ ప్రైజెస్లోనూ ఉన్నాయి, ఎక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. బట్ నాకైతే నేను 300 అని ఉన్న దాంట్లో తీసుకున్నాను. క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. వేసుకొని కూడా చూశాను. కాకపోతే నాకు కొంచెం పెద్ద సైజ్ అయింది నేను పెట్టుకునే దాని మీద. మీరు ఒకవేళ ఎస్ అయితే ఇంకా అంటే లోపు తీసుకోండి, ఎల్ అయితే ఇంకా ముందు తీసుకోండి, ఎం అయితే ఇంకా ముందు తీసుకోండి, ఎక్సెల్ కంటే ఇంకా ముందు తీసుకోండి. అంటే మీ సైజు కంటే కొంచెం చిన్నది తీసుకోండి. ఇదైతే నాకు పెద్దది అయిందనమాట. హ్యాండ్స్ అన్నీ కూడా కొంచెం చిన్న చిన్న లూజ్ వచ్చినాయి. బాడీ మాత్రం బాగా ఎక్కువ లూజ్ వచ్చింది. సో ఇది మాత్రం చాలా చాలా డీసెంట్గా బాగుంది. డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు. డైలీ వేర్ అనే కాదు, అకేషనల్గా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది ఇది. ఇంత తక్కువ ప్రైజెస్లో మనకి రావడం అంటే గ్రేట్ కదా. దీన్ని కూడా నేను పక్కన పిక్ అయితే యాడ్ చేసేస్తాను. ఇది నేను వేసుకొని మీకు చూపించట్లేదు, ఎందుకంటే మీకు టైం వేస్ట్ చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. అందుకని అనమాట. నేను ఇవన్నీ కూడా నేను తర్వాత సర్దుకుంటా. స్పెషల్గా చెప్పాల్సింది వీటి గురించి అండి. నేను యాక్చువల్లీ నాకు బ్లాక్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో బర్త్డే దగ్గరలో ఉంది కదా, దానికి బ్లాక్ డ్రెస్ వేసుకుందామా ఈవినింగ్ అన్నట్టు ఆలోచిస్తున్నాను. దానిపైకి ఇయర్ రింగ్స్ వెతుకుతుంటే నాకు ఇవి కనిపించాయి అనమాట. చాలా బాగున్నాయి కదా, కనిపిస్తుందా మీకు? చాలా నచ్చింది. అయితే ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి 300 పడింది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చాయండి ఇవి. 300 పడింది. కొంచెం వెయిట్ ఉన్నాయి. వెయిట్ ఓకే, క్యారీ చేయగలం అనుకునే వాళ్ళు తీసుకోండి. అండ్ నేనైతే ఒక 1 అవర్ వేసుకొని వెళ్ళొచ్చి తీసేస్తాను కాబట్టి ఎప్పుడూ కూడా, లేదంటే డబ్బింగ్స్కి వాటికి లైట్ వెయిటే యూజ్ చేస్తాను నేను. చెవరింగ్లైనా ఏవి పెట్టుకున్నా కూడా లైట్ వెయిట్గా ఉండేలాగా చూస్తాను. ఎందుకంటే ఎక్కువగా ఇరిటేట్ అవ్వకూడదు మనం. ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక 1 అవర్ ఉండొచ్చేస్తాం కాబట్టి మనం ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. స్టైల్గా కూడా ఉంటుంది. ఇవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీటి లింక్స్ కూడా, ఇయర్ రింగ్స్ లింక్స్ కూడా కింద ఇస్తాను. ఇది క్లోజప్లో కూడా ఫోటో నేను పక్కన యాడ్ చేస్తాను విత్ ప్రైజ్. ఒకటి ఇది 1 గ్రామ్ గోల్డ్ అవునా కాదా అన్నది నాకు తెలీదు. మీషోలో ఒకసారి ఆర్డర్ పెడదామని నేను బ్లాక్ బీడ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. నాకైతే లాకెట్ నచ్చింది, కానీ ఇది కలర్ చేంజ్ అయిపోతుందన్నమాట. ఇంకా కలర్ చేంజ్తోనే వచ్చింది. ఇది వైట్గా వచ్చిందనమాట కొంచెం. ఇది చాలా ట్రెండ్గా ఉంది కదా అని చెప్పి నేను ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. బట్ కాకపోతే ఎందుకో నాకు అంతగా క్వాలిటీ నచ్చలేదు. వాడు మేకింగ్ కూడా బాగాలేదన్నమాట. ఇలా పిచ్చి పిచ్చిగా ఇచ్చేసాడు. ఇయర్ రింగ్ అంటే ఇక్కడ రింగ్లా ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాడు. ఇదేంటంటే మన నెక్కి కోసుకుపోతుంది అనమాట. బట్ నాకు లాకెట్ నచ్చిందని తీసుకున్నాను. అది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. బట్ నా ప్లస్ ఏంటంటే నేను కలరింగ్ అన్నిట్లో వేయించుకుంటూ ఉంటాను కదా, సో అలా వేయించచ్చని. చూసారు కదా, పెట్టుకోవడానికి కూడా ఇలా అంటే ఇలా టక్మని పెట్టుకునేలా లేదనమాట. సో ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. ఇది మీకు తెలుసు, ఇది యక్షిత్ కలెక్షన్స్లోది. ఇది చాలా అంటే చాలా ఎలా అంటే గోల్డ్లా ఉంటుంది అనమాట. కలర్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది గ్యారంటీగా. దీని మీద నాకు కొంచెం డౌట్ ఉంది, చూద్దాం ఎలా ఉంటుంది. దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇది మాత్రం 150 అలా పడ్డాయండి అంతే, విత్ ఇయర్ రింగ్స్. మనం యూజ్ అండ్ త్రో కింద వాడుకొని వదిలేద్దాం అంటే మాత్రం ఇవి తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఇప్పుడే వెనకాతల వైట్గా అయిపోయి కలర్ వదిలేసే పంపించారు వాళ్ళు. ఇది మొత్తం కూడా, ఇది నేను అబద్ధం కాదు, ఆర్డర్ పెట్టుకున్నాక మీకే తెలుస్తుంది. కానీ స్టోన్స్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట. తర్వాత ఒకవేళ కలర్ పోయినా కూడా నేను
నా 1 గ్రామ్ గోల్డ్ మొత్తం ఒకేసారి కలరింగ్ వేయిపిస్తాను కాబట్టి, అంటే నేను సేల్స్‌కి పెట్టాను కదా! అప్పుడు ఇవి కూడా కలర్ వేయించేస్తాననమాట. అలా ఆ ఐడియాతో. సో, మొత్తానికి ఇంతే అండి. అన్నీ అయిపోయినాయి. మేబీ ఒక 6 ఐటమ్స్ అలా చెప్పినట్టున్నాను. అంతే తీసుకున్నాను కూడా. ఒక 3 డ్రెసెస్, ఈ బ్లాక్ డ్రెస్ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ డ్రెసెస్, నల్ల పూసలు అండ్ నేను యూజ్ చేసుకునే ఈ ప్లేట్ మీకు చూపించాను కదా! ట్వింకిల్స్‌ది అయితే నాకు బాగా నచ్చాయి. నేను తీసుకున్నాను. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎంచక్కా. చాలా తక్కువ ప్రైజెస్ అయితే పడినాయి. సో, నేను మీషో యాప్‌ని పొగడటం లేదు, తిట్టడం లేదు. కొన్ని బావుంటాయి, కొన్ని బావుండవు. మనం ఏంటంటే మేము చూపించిన కలెక్షన్ ఏదైనా మీకు నచ్చింది అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. నచ్చకపోతే రిటర్న్ పెట్టేసేయండి. దాంట్లో ఏముంది కదా! ఇది అస్సలు ప్రమోషనల్ వీడియో అస్సలు కానే కాదు. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టేయండి. ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మేము ఈ వీడియో ఇలా పెట్టగానే అలా వచ్చేస్తాయన్నమాట మీకు. సో, తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరి సపోర్ట్ మీది నాకైతే ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మంచి కామెంట్స్ పెడుతున్నారు. కొందరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారండి. అంటే మనం పాజిటివ్ తీసుకోవాలి, నెగెటివ్ తీసుకోవాలి. బట్ నెగెటివ్‌గా కామెంట్ ఏంటంటే, నేను చెప్తాను ఎగ్జాంపుల్‌కి. ప్రైజెస్ చెప్పంది ఈ వీడియో ఎందుకు వేస్టు? ఎందుకు తీసావు వీడియో? ఇలాంటి క్వెషన్స్ కొందరు అడుగుతున్నారు కదా! వాళ్ళకి చిన్న ఆన్సర్ అనమాట. నీకెందుకు? నా ఇష్టం. నేను కష్టపడి నా ఫోన్‌తో నేను ఒక షాప్ వెతుక్కొని వెళ్ళి అక్కడ ప్రైజెస్ తక్కువగా ఉన్నాయా? లేదంటే ప్రైజెస్ చెప్పలేము అనుకునేటప్పుడు కలెక్షన్ ఎలా ఉంది? చాలామందికి ఒక దగ్గర కలెక్షన్ చాలా చూడాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఓన్లీ కలెక్షన్ తీస్తాం. ప్రైజెస్ అన్నీ చెప్పడానికి అవ్వదు. కొందరు పర్మిషన్ ఇస్తారు, కొందరు ఇవ్వరు. కానీ నాకు తీసుకోవాలనిపిస్తది. ఎందుకంటే అక్కడ కలెక్షన్ మొత్తం ఒకసారి చూసుకుంటే తర్వాత ఇంకెప్పుడైనా కొనుక్కోవచ్చు. నాలాంటి వాళ్ళు చాలామంది చూస్తే కొనుక్కుంటారు. మీకు నచ్చకపోతే మీరు అస్సలు చూడకండి. అసలు నేను రిక్వెస్ట్ కూడా చేయటం లేదు. నచ్చితేనే వీడియో క్లిక్ చేసి చూడండి. మీరు థంబ్‌నెయిల్ చూసి లోపలికొచ్చి నచ్చలేదంటే వెళ్ళిపోండి. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. అంతేగాని ఈ వీడియో ఎందుకు చేసావు వేస్ట్ అలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్‌లు అయితే పెట్టకండి. నేనైతే కేర్ చేయననమాట. అస్సలు పట్టించుకోను. అలాంటి వాళ్ళని ఏం చేస్తామండి, హైడ్ చేస్తాం అంతే కదా! అంతకుమించి ఇంకేం లేదు. కోపం వచ్చిందనుకోండి నేను కూడా తిట్టేస్తా. తిట్టేసి ఒక మెసేజ్ పెట్టేస్తా అనమాట. తర్వాత హైడ్ చేస్తా వాళ్ళు చూసిన తర్వాత. అలా. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాను. బాయ్ బాయ్.